అత్తయ్య? చెప్పండి అత్తయ్య. మీనా, ఇంటి ఖర్చులన్నీ లెక్క చూసి ఆడిటర్కి తెచ్చివ్వు. అన్నింటినీ కలిపి ఇది కూడా చెక్ చేస్తారు. బిల్స్ ఏవి మిస్ అవ్వకూడదు. అలాగే అత్తయ్య, తీసుకుని వస్తాను. మీనా, కూర్చో. మేడం, నాకు ఈ ఫైల్స్లో కొంచెం డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఇది చూడండి మేడం. మేడం, మీరు చెప్పిన అన్ని లెక్కలు టాలీ చేసి చూసినా 2.5 లక్ష మాత్రం తగ్గుతుంది మేడం. తెలియకుండా ఏమైనా ఖర్చు పెట్టారా? లేదే, నేనేది మిస్ చేయలేదే, కరెక్ట్గానే ఉంటుంది. ఇది చూడండి మేడం, మీరు చెక్ చేయండి. అవును, తగ్గుతోంది. ఏంటి మీనా, నీ చేతుల మీదుగానే కదా ప్రతి రూపాయి ఖర్చవుతోంది. మరి తేడా ఎక్కడొచ్చింది? ఏమండి, మనం తీసుకున్న డబ్బులే అండి, దానికే లెక్కలు అడుగుతున్నారు. ఎన్ని రోజులు అడగని వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారే. మీ చెల్లెలి చేతిలో ఇంటి ఖర్చులు లెక్కలు ఉండడం సంతోషమని నేననుకుంటే అదే మనకి పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉందే. అవునమృత, ఇలా ఇంటికి రోజుకొకరు వచ్చి తనని ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తను సమాధానం చెప్పలేక అలా నిలబడిపోతుంటే పాపం అనిపిస్తోంది. కష్టంగా ఉంది నాకు. అయ్యయ్యో, ఇది అన్నయ్యకి వదినకిచ్చిన డబ్బులు కదా, బయటికి చెప్తే ఇబ్బంది అవుతుందే. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? మీనా, ఎవరికైనా డబ్బిచ్చి అది రాయడం మర్చిపోయావా? అలాంటిదేం లేదత్తయ్య. మరి 2.5 లక్షల డబ్బు నువ్వేమైనా ఖర్చు పెట్టుకున్నావా? లేదత్తయ్య. ఏంటి మీనా, ఏం అడిగినా లేదు లేదు అంటున్నావు. అంటే డబ్బులు రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? బాగా గుర్తు చేసుకుని చూడు. ఇంటి ఖర్చులు లెక్క చూడమని చెప్పి వారం రోజులయ్యింది. ఇంతలోపే 2.5 లక్షలకి లెక్క తేలడం లేదు. ఏమనాలి చెప్పు? ఇదేనా నువ్వు ఇంటి లెక్కలన్నీ చూసుకునే లక్షణం? మా ఏంటమ్మా, ఏమున్నా బిల్లు తీసి పెట్టాల్సింది కదా. మీనా, నీకు చాలా టాలెంట్ ఉంది, అందుకే నీ చేతికి ఇన్ని బాధ్యతలు అప్పగించారు అని గర్వపడే లోపే ఇలా ఫస్ట్ ఆడిటింగ్లోనే నువ్వు ఇలా చేసావే. ఏంటిది? అమ్మా, 1 రూపాయి 2 రూపాయలు కాదమ్మా, 2.5 లక్షలు కదమ్మా. నీకు తెలియకుండా బయటికి ఎలా పోతుంది? నీకు తెలిసే ఉంటుంది, కానీ బయటికి చెప్పడానికి కష్టపడుతున్నావు. మీనా, నువ్వు ఖర్చు పెట్టావా లేదు వేరే వాళ్ళకి ఇచ్చి అది చెప్పలేకపోతున్నావా?